హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జనరల్ సైన్స్ విభాగంలో మొట్టమొదట బయాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. బయాలజీలో స్టార్టింగ్ పాయింట్ నుంచి అంటే ఒక నాన్ బయాలజీ స్టూడెంట్ ఏ విధంగా ప్రారంభించాలి అండ్ ప్రస్తుతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనే దాని వరకు ఒక గ్రాడ్యువల్గా వెళ్ళాలి అనేది నా నిశ్చయం అనమాట. అందులో మొట్టమొదటి నేను బయాలజీ అనే వర్డ్ నుంచి స్టార్ట్ చేస్తాను. నిజానికి ఈ జనరల్ సైన్స్ అంటాం మనం సాధారణంగా, ఈ విభాగాన్ని జనరల్ సైన్స్ అంటాం. జనరల్ సైన్స్ విభాగంలో ఒకసారి మనం చూసినట్లయితే జనరల్ సైన్స్ విభాగంలో మొట్టమొదట బయాలజీ అనే టాపిక్ ఉంటుంది. సెకండ్ వన్ ఫిజిక్స్, థర్డ్ వన్ కెమిస్ట్రీ, ఫోర్త్ వన్ టెక్నాలజీ. ఈ నాలుగింటిని కలిపి జనరల్ సైన్స్ అని సాధారణ పిలుస్తుంటారు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మధ్యకాలంలో ఈ జనరల్ సైన్స్ విభాగానికి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారనమాట. సాధారణంగా ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయంటే ఈ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రేషియోని మనం చూసుకున్నట్లయితే ఇది 1:1:1 రేషియోలో మనకు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ క్వశ్చన్స్ అనేవి ఆ విధంగా వస్తున్నాయి. ఇంచుమించు ప్రతి ఎగ్జామ్లో కూడా మినిమం 30 క్వశ్చన్స్ అంటే 30 మార్క్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా జనరల్ సైన్స్ విభాగం నుంచి వస్తున్నాయి. అందువల్ల మనం బేసిక్ పాయింట్ నుంచి మనం ఈ క్వశ్చన్స్ని టాపిక్ వైజ్గా మనం చెప్పుకుంటూ వెళ్దాం. మొట్టమొదట ఈ రోజు నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే బయాలజీ ఇంట్రడక్షన్ చేస్తాను. బయాలజీ ఆ ఇంట్రడక్షన్లో క్వశ్చన్స్ బయాలజీ గురించి అంతకుముందు గతంలో ఏ విధంగా క్వశ్చన్లు వచ్చాయి, మనం ఏ విధంగా చదవాలో ఒకసారి చూద్దాం. మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో దాట్ వాట్ ఈజ్ బయాలజీ. What is the word named biology? Biology means the study of living beings. The study of living beings is called as biology. Study of living beings. సాధారణంగా ఇక్కడ రెండు వర్డ్స్ ఉంటాయి, బయోస్ అండ్ లాజీ. ఈ బయోస్ అంటే అర్థం ఏంటంటే లైఫ్ అని అర్థం, లాజీ అంటే చదివే శాస్త్రం, స్టడీ అని అర్థం అనమాట. స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బయాలజీ. ఈ విధంగా స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ని బయాలజీ అంటాం. ఇప్పుడు ఈ బయాలజీలో 2 పాయింట్స్ ఉంటాయి. 2 పాయింట్లో సాధారణంగా మనందరికీ తెలుసు, లివింగ్ బీయింగ్స్ అంటే జీవించినటువంటి జీవులు. ఈ జీవులు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జీవులు జీవించినవే. ఈ జీవించినటువంటి అన్ని జీవుల్ని కలిపి 2 రకాలుగా వర్గీకరిస్తారు, 2 రకాలు చేస్తారు. వాటిలో మొట్టమొదటి వాటిని ఏమంటారంటే ప్లాంట్స్, మొక్కలు అంటారు. రెండో దాన్ని యానిమల్స్ అంటారు. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని 2 రకాలుగా ఈ బయాలజీలో ఉన్నటువంటి వాటిని విభజించవచ్చు. ఈ ప్లాంట్స్ గురించి చదివే శాస్త్రానికి మళ్ళీ వేరే పేరు ఉంది. దాన్ని ఏమంటారంటే బాటనీ అంటారు. బాటనీ లేదా వృక్ష శాస్త్రము అంటారు. అలాగే స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ జూఆలజీ. జూ అంటే జంతువులు, లాజీ అంటే స్టడీ. ఈ స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ జూఆలజీ. స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ బాటనీ. ఈ విధంగా బేసిక్ పాయింట్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయాలజీ and what are the parts which are there inside that biology, and what is the meaning of plants, what is the meaning of animals, and what is the study of botany, and what is the study of zoology అని దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా. అదేంటంటే సాధారణంగా వీటి మీద అంటే ఏదైనా ఒక శాస్త్రం మీద విపరీతంగా పరిశోధన చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ దట్ స్టడీ అంటారనమాట. ఆ ఫాదర్ ఆఫ్ దట్ సైన్స్ అంటారనమాట. ఆ ఫాదర్స్ ఎవరెవరు? దీని మీద క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడు. మీ గ్రూప్ 1 చూసుకోండి, గ్రూప్ 2 చూసుకోండి, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 4 లేకపోతే మన పంచాయతీ సెక్రటరీస్ కానీ, లేకపోతే ఆర్ఆర్బీస్ కానీ, బిఎస్ఆర్బి బ్యాంకింగ్ జాబ్స్లో కానీ, డిఎస్సీలు కానీ అన్ని క్వశ్చన్స్లో కూడా సాధారణంగా ఈ బయాలజీ గురించి క్వశ్చన్స్లో చాలా డెప్త్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే కాంపిటీషన్స్ అనేవి విపరీతంగా ఎక్కువైపోతుంది కాబట్టి ఆ విధంగా అడుగుతున్నాడు. అందులో మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ. ఫాదర్ ఆఫ్ బయాలజీ ఎవరు అంటే జీవశాస్త్రం యొక్క పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బయాలజీ. జీవశాస్త్రం యొక్క పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్. అలాగే బాటనీ, వృక్షశాస్త్రం, ఈ బాటనీకి పితామహుడు లేదా ఫాదర్ ఆఫ్ బాటనీ అని ఎవరు పిలుస్తారంటే థియోఫ్రాస్టస్. ఈ థియోఫ్రాస్టస్ అనేటటువంటి సైంటిస్ట్ని ఫాదర్ ఆఫ్ బాటనీ అని పిలుస్తారు. అలాగే ఫాదర్ ఆఫ్ జువాలజీ, జంతుశాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారంటే అగైన్ అరిస్టాటిల్.
అరిస్టాటిల్ అనే ఆయన మనకి రెండు రకాలుగా మనకు గుర్తు ఉంచుకోవాలి. ఎలా అంటే ఒకటి ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిలే, ఫాదర్ ఆఫ్ జువాలజీ కూడా అరిస్టాటిల్ అనమాట. ఈ విధంగా బయాలజీ గురించి ప్రధానంగా ఈ పాయింట్స్ ఉంటాయి. అలాగే బయాలజీ, బయోస్ అంటే లైఫ్ అనేది భూమి మీద ఏర్పడింది. భూమి మీద లైఫ్ ఏర్పడిన తర్వాత భూమి మీద ఏర్పడినటువంటి మొట్టమొదటి జీవులు ఏవి, లేదా భూమి మీద ఆవిర్భవించిన మొట్టమొదటి జీవులు ఏవి అనే క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగాడు. అంటే ఫస్ట్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ది ఎర్త్, లివింగ్ బీయింగ్స్ ఆన్ ది ఎర్త్ ఏవి అని అంటే సైనోబ్యాక్టీరియా. ఈ క్వశ్చన్ చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగాడు అనమాట. సైనోబ్యాక్టీరియా అనేవి మొట్టమొదటి భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి జీవులు ఏవి అంటే సైనోబ్యాక్టీరియా. ఈ సైనోబ్యాక్టీరియా నుంచే డిఫరెంట్ జీవులు అనేవి ఆవిర్భవించడం జరిగింది, అంటే ఎవల్యూషన్ చెందడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు. అయితే ఇక్కడ ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే, ఈరోజు టాపిక్లో ఏంటంటే వాట్ ఆర్ ది పార్ట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ బయాలజీ. ఈ బయాలజీ అనే దానిలో ఏ పార్ట్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ది మెయిన్ బ్రాంచెస్, ఏ బ్రాంచెస్ ఉన్నాయి అనే క్వశ్చన్స్ని మనం ఇప్పుడు చదువుకుందాం. మెయిన్ బ్రాంచెస్ ఇన్ బయాలజీ. బయాలజీలో ఉన్నటువంటి వేరు బ్రాంచెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఈస్ కాల్డ్ యాజ్ అంటాడు. స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఈస్ కాల్డ్ యాజ్ బాటనీ. స్టడీ ఆఫ్ యానిమల్స్ ఈస్ కాల్డ్ యాజ్ జువాలజీ. ఫాదర్ ఆఫ్ స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఈస్ కాల్డ్ యాజ్ బయాలజీ. ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే ఈ బయాలజీలో ఉన్నటువంటి వేరు సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ల మీద కూడా క్వశ్చన్స్ చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ విధంగా ప్రతి ఎగ్జామ్లో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఈ క్వశ్చన్స్ అడిగాడు. అందువలన వీటి గురించి మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. మొట్టమొదటి నేను చెప్తాను అనుకుంటున్నా అంటే సెరికల్చర్ గురించి చెప్తాను. అంటే ఒక్కొక్క సైంటిఫిక్ వర్డ్స్ ఫర్ ది స్టడీ అనమాట. సెరికల్చర్ అనే ఒక పదం చెప్తాను. ఎందుకు చెప్దాం అనుకుంటానంటే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీలో ఈ క్వశ్చన్ 2020 డిసెంబర్ 28న జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు. సెరికల్చర్ గురించి క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే ది టర్మ్ సెరికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. అంటే సెరికల్చర్ అనే పదం దేనికి సంబంధించింది, క్రింది వానిలో దేనికి సంబంధించింది అని క్వశ్చన్ ఇచ్చి దానిలో క్వశ్చన్స్ ఆప్షన్స్ ఎలా ఇచ్చాడంటే ఒకటో ఆప్షన్ ఏ అనే దానికి ఫిష్ ఫార్మింగ్ అన్నాడు, ఫిష్ ఫార్మింగ్. బి అనేది సిల్క్ ఫార్మింగ్ అన్నాడు, సిల్క్ ఫార్మింగ్. సి అనేది బర్డ్ ఫార్మింగ్. డి అనేది బీ ఫార్మింగ్ అన్నాడు. బి అంటే తేనెటీగ అనమాట. సరే, ఈ విధంగా సెరికల్చర్ అంటే ఏంటి అని అడిగాడు అనమాట. సెరికల్చర్లో ఇప్పుడు మొట్టమొదటి 4 ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఫిషెస్ అంటే మన అందరికీ తెలిసిందే ఆక్వా కల్చర్ అంటారు. ఆక్వా కల్చర్. ఈ ఆక్వా కల్చర్ అనేది అర్థం ఏంటి అంటే ది కల్చరింగ్ ఆఫ్ వాటర్ బీయింగ్స్. అవి చేపలు కావచ్చు లేదా జలచరాలన్నింటినీ కూడా పెంపకం చేయడాన్ని ఆక్వా కల్చర్ అంటారు. అలాగే బర్డ్స్ని సాధారణంగా ఏవ్స్ అంటాం. ఏవ్స్ అంటే బర్డ్స్ అని అర్థం. అందులో దీన్ని ఈ కల్చర్ని ఏమంటారంటే ఏవీ కల్చర్ అంటారు. ఏవీ కల్చర్ అంటే పక్షుల్ని పెంపకం చేసేదాన్ని ఏవీ కల్చర్ అంటారు. అలాగే బీ కల్చర్ అంటే తేనెటీగల పెంపకాన్ని ఎపీ కల్చర్ అంటారు. ఎపీ కల్చర్ అంటే తేనెటీగల పెంపకం. ఎపీ కల్చర్ అంటే తేనెటీగల పెంపకం. ఇంకా మిగిలిపోయింది సిల్క్ వర్మ్స్ అంటే పట్టుపురుగుల పెంపకం. ఈ పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. ఓకే, ఇలా గుర్తుంచుకోవాలన్నమాట. ఈ విధంగా ఇచ్చినటువంటి వాటిలో ఫిష్ కల్చర్ని ఏమంటామండి ఆక్వా కల్చర్ అంటారు. సిల్క్ కల్చరింగ్ని ఏమంటాం సెరికల్చర్. బర్డ్స్ కల్చరింగ్ని ఏమంటాం ఏవీ కల్చర్. అలాగే బీస్ అంటే హనీ బీస్ పెంపకాన్ని ఏపీ కల్చర్ అంటారు. ఈ విధంగా క్వశ్చన్ రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ విధంగా చదువుకోవాలి. అలాగే మరో క్వశ్చన్ చూద్దాం. మరో క్వశ్చన్ ఏంటంటే మరొకటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలోని 2021 జనవరి 12 జరిగినటువంటి ఎగ్జామ్లో మరో క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది బయోలాజికల్ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ అన్నాడు. ఈ యానిమల్ బిహేవియర్ గురించి లేదా జంతు ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అడిగాడు. దానిలో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు తెలుసా అండి? ఇథాలజీ, ఫస్ట్ ఇటియాలజీ అన్నాడు. స్పెల్లింగ్స్ని జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే ఇంచుమించుగా అన్ని కూడా ఒకలాగా ఉంటాయి. ఇటియాలజీ అన్నాడు. రెండోది ఇథనాలజీ అన్నాడు, ఇథనాలజీ. అలాగే మూడోది ఎంటమాలజీ అన్నాడు, ఎంటమాలజీ. అలాగే ఫోర్త్ వన్ ఇథనాలజీ అన్నాడు, ఇథనాలజీ.
ఇప్పుడు ఈ నాలుగింటిలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది బయాలజికల్ స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ అని అడిగాడు. అంటే జంతు ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దీనిలో ఇటియాలజీ అనుకున్నాం. ఇటియాలజీ ఇప్పుడు ఒక్కొక్క పదం గురించి చెప్తాను. ఇప్పుడు ఇథనాలజీ అన్నాం కదండి, ఈ లాస్ట్ వన్ ఉంది ఇథనాలజీ. ఇథనాలజీ అంటే ది స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇథనాలజీ. ఇదన్నమాట దీనికి ఆన్సర్. యానిమల్ బిహేవియర్ గురించి చదివే శాస్త్రాన్ని ఇథనాలజీ అంటారు. అలాగే దానిపైన ఎంటమాలజీ అని ఉంది. ఎంటమాలజీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ తెలుసు కదండి. ఇన్సెక్ట్స్ అంటే దోమలు, ఈగలు, బొద్దింకలు, వీటన్నింటినీ కీటకాలు అంటారు, అంటే ఇన్సెక్ట్స్ అంటారు. ఆ ఇన్సెక్ట్స్ లేదా కీటకాల గురించి చదివే శాస్త్రాన్ని ఎంటమాలజీ అంటారు. అలాగే దానిపైన ఇటియాలజీ అని ఉంది. ఇటియాలజీ అంటే అది ఏంటంటే ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ కాజెస్ ఆఫ్ డిసీజ్. అంటే కాజెస్ ఆఫ్ డిసీజ్, ఒక డిసీజ్ రావడానికి కారణం ఏంటి, కాజెస్ ఆఫ్ డిసీజ్, ఒక డిసీజ్ అనేది రావడానికి కారణం ఏంటి అని తెలుసుకోవడం, దాన్ని ఇటియాలజీ అంటారు. అలాగే ఇథనాలజీ అన్నాడు, ETHNOLOGY. ఇథనాలజీ. ఈ ఇథనాలజీ అంటే అర్థం ఏంటి అని అంటే, ఇథనాలజీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఇథనాలజీ అంటే డిఫరెంట్ కల్చర్స్ గురించి చదివే శాస్త్రం. డిఫరెంట్ కల్చర్స్ గురించి చదివే శాస్త్రాన్ని ఇథనాలజీ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు, ఇథాలజీ. ఇది ఇథాలజీ అనమాట. ఇది ఇటియాలజీ, ఇది ఇథనాలజీ, ఇది ఎంటమాలజీ, ఇది ఇథాలజీ. చూడండి ఆ పదాలు జాగ్రత్తగా ఎంచుకోండి. ఇటియాలజీ, ఇథనాలజీ, ఎంటమాలజీ, ఇథాలజీ. ఇటియాలజీ అంటే కాజెస్ ఆఫ్ డిసీజ్ గురించి చదివే శాస్త్రాన్ని, ది స్టడీ ఆఫ్ కాజెస్ ఆఫ్ డిసీజ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇటియాలజీ. డిఫరెంట్ కల్చర్స్ గురించి చదివే శాస్త్రాన్ని ఇథనాలజీ అంటారు. ఇన్సెక్ట్స్ గురించి చదివే శాస్త్రాన్ని ఎంటమాలజీ అంటారు. యానిమల్ బిహేవియర్ గురించి చదివే శాస్త్రాన్ని ఇథాలజీ అంటారు అనమాట. ఈ విధంగా ఈ ఇథాలజీ, ఇటియాలజీ, ఎంటమాలజీ వీటన్నిటి గురించి మనం జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ మరొకటి చూద్దాం. అంటే దీనిలోనే బ్రాంచెస్ ఆఫ్ బయాలజీలోనే మరికొన్ని క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం ఉంది. అదేంటంటే హార్టికల్చర్ అంటే అర్థం ఏంటి? హార్టికల్చర్ అంటే అర్థం ఏంటంటే మీకు ఒక్కొక్కటి చెప్తా. హార్టికల్చర్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి నోట్ చేసుకోండి. హార్టికల్చర్ అంటే అర్థం ఏంటంటే పళ్ళ తోటలు. అంటే మనకి సాధారణంగా ఈ గార్డెన్స్ ఉంటాయి, అంటే ఫ్రూట్ గార్డెన్స్ అనమాట. ఈ గార్డెన్స్ గురించి అంటే పళ్ళ తోటలు కానీ, లేదా కూరగాయలు కానీ, లేకపోతే అలంకార మొక్కలు కానీ, ఇటువంటి గార్డెన్ క్రాప్స్ అన్ని పెంచడాన్ని హార్టికల్చర్ అంటారనమాట. అంటే అలంకార మొక్కలు కానీ, పళ్ళ తోటలు కానీ, కూరగాయల మొక్కలు కానీ, ఇలాంటి వాటిని పెంచేటటువంటి గార్డెన్ కార్ప్స్ అంటారు. వీటిని గార్డెన్ కార్ప్స్, తోటలు అనమాట. ఈ తోటలు పెంపకేటటువంటి ఈ తోటలు చేసేదాన్ని అంటే గార్డెన్ క్రాప్స్. ఈ గార్డెన్ క్రాప్స్ని పెంచేదాన్ని చదివేదాన్ని ఏమంటారంటే హార్టికల్చర్ అని పిలుస్తారు. అలాగే ఇంకోటి ఉంటుంది, ఇంకో పదం, దాని పేరు ఏం పేరంటే మన బయాలజీలో సైటాలజీ అంటారు. ది సైటాలజీ ఈజ్ నథింగ్ బట్ ది స్టడీ ఆఫ్ సెల్స్ గురించి చదివే శాస్త్రాన్ని సైటాలజీ అంటారు. మనందరికీ తెలుసు సెల్ అంటే అర్థం ఏంటో. సెల్ అంటే అర్థం ఏంటంటే ప్రతి జీవికి కూడా శరీరం లోపల అనేకమైనటువంటి సెల్స్, కణాలు అనే భాగాలు ఉంటాయి. అంటే ది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సెల్. ఒక సెల్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక జీవి యొక్క శరీరంలో ఉన్నటువంటి నిర్మాణాత్మకమైన, క్రియాత్మకమైనటువంటి ప్రమాణాన్ని సెల్గా మనం చెప్పచ్చు అనమాట. ఆ విధంగా సెల్స్తోనే మన బాడీ అంతా కూడా నింపబడి ఉంటుంది. ఆ విధంగా ఆ సెల్స్ నుంచి చదివే శాస్త్రాన్ని సైటాలజీ అని పిలుస్తారు. అలాగే ఓన్లీ వెజిటబుల్స్ నుంచి మాత్రం, ఇందాక నేను పాయింట్ చెప్పాను, అలంకార మొక్కలు, వెజిటబుల్స్ ఇవన్నీ కలిపి పెంపకం చేసేదాన్ని అంటే గార్డెన్ క్రాప్స్ పెంచేదాన్ని హార్టికల్చర్ అని చెప్పాను. అయితే ఓన్లీ వెజిటబుల్స్ గురించి మాత్రమే, వెజిటబుల్స్ అంటే కూరగాయలు, ఈ కూరగాయల గురించి మాత్రమే అధ్యయనం చేసే శాస్త్రానికి మరో పేరు ఉంది. దాని పేరు ఏం పేరంటే విటికల్చర్ అంటారు దాన్ని. విటికల్చర్ అంటే అర్థం ఏంటంటే వెజిటబుల్ గురించి చదివే శాస్త్రాన్ని విటికల్చర్ అంటారు. అలాగే పుష్పాలు అంటే ఫ్లవర్స్ గురించి, ఆ ఫ్లవర్స్ గురించి మాత్రమే పెంపకం చేసేదాన్ని, ఆ పెంపకం చేసేటటువంటి ఆ శాస్త్రం ఏమంటారంటే ఫ్లోరికల్చర్ అంటారు. ఫ్లోరికల్చర్ అంటే అర్థం ఏంటండి? ఫ్లోరికల్చర్ అంటే ఓన్లీ పుష్పాలు మాత్రమే పెంపకం చేయడం, ఓన్లీ ఫ్లవర్స్ గురించి మాత్రమే పెంపకం చేయడాన్ని ఈ ఫ్లోరికల్చర్ అంటారు. అలాగే ఇంకోటి ఉంటుంది
ఇకాలజీ అనే ఒక పదం ఉంటుంది ఇక్కడ. ఇకాలజీ. ఇకాలజీ అంటే అర్థం ఏంటంటే జీవులు అండ్ జీవావరణము. అంటే లివింగ్ బీయింగ్స్ ఉంటాయి. ఆ లివింగ్ బీయింగ్స్కి అండ్ క్లైమేట్కి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇకాలజీ అంటారు. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే జీవులు మరియు జీవావరణం మధ్య ఉన్నటువంటి సంబంధాలను అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటాడు. దాన్ని ఇకాలజీ అంటారు అనమాట. ఇది మనం చెప్పుకున్నది ఇకాలజీ. అలాగే ఇంకోటి ఉంటుంది, దాన్ని ఏమంటారంటే హిమటాలజీ అంటారు. హిమటాలజీ. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ హిమటాలజీ? హిమటాలజీ అంటే ది స్టడీ ఆఫ్ బ్లడ్, రక్తం గురించి చదివే శాస్త్రాన్ని హిమటాలజీ అంటారు. అలాగే ఎముకల గురించి అంటే బోన్స్, ది స్టడీ ఆఫ్ బోన్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఆస్టియాలజీ. ఆస్టియాలజీ. ఆస్టియాలజీ అంటే అర్థం ఏంటండి? ది స్టడీ ఆఫ్ బోన్స్. ద స్టడీ ఆఫ్ బోన్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఆస్టియాలజీ. అలాగే మరో కొన్ని పదాలు ఉంటాయి. అదేంటంటే మార్ఫాలజీ అనే ఒక పదం వింటాం మనం ఇప్పుడు. మనం నెక్స్ట్ లెసన్స్లో ఈ టాపిక్స్ అన్ని చెప్పుకుంటాం అనమాట. అందుకని ఫస్ట్ ఈ ఇంపార్టెంట్ అయినటువంటి వర్డ్స్ చెప్పేస్తున్నాను. ఈ వర్డ్స్ మీద క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్స్ చెప్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మ్యాగజైన్ క్వశ్చన్స్ అని కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడిగినటువంటి క్వశ్చన్స్, లాస్ట్ టైం డిఎస్సీలో అడిగిన క్వశ్చన్స్, అలాగే గ్రూప్ 2లో గ్రూప్ 1లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ చెప్తున్నాను నేను. మార్ఫాలజీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మార్ఫాలజీ ఆర్ వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ మార్ఫాలజీ ఈస్ కాల్డ్ యాజ్ అంటాడు. అంటే మార్ఫాలజీ అని దేని పిలుస్తారు అని అడుగుతారు. జీవి యొక్క ఆకారము, నిర్మాణము, దాని నిర్దిష్ట నిర్మాణ ధర్మాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మార్ఫాలజీ అంటారు అని చెప్తారు. మార్ఫాలజీ అంటే ఒక యానిమల్ ఉందనుకోండి, లేదా ఒక ప్లాంట్ ఉందనుకోండి, దాని యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ గురించి, ఆ జీవి యొక్క ఆకారం గురించి, దాని నిర్మాణం గురించి, దాని స్ట్రక్చర్ గురించి, ఎక్స్టర్నల్ ఫీచర్స్ గురించి చదివే శాస్త్రాన్ని మార్ఫాలజీ అని పిలుస్తారన్నమాట. ఒక జీవి యొక్క ఆకారం గురించి అండ్ దాని యొక్క నిర్మాణం గురించి చదివే శాస్త్రాన్ని మార్ఫాలజీ అని పిలుస్తుంటారు. అలాగే యాంథ్రోపాలజీ అని కూడా వస్తుందండి. మనకు బాగా తెలిసిందే ఇది యాంథ్రోపాలజీ. యాంథ్రోపాలజీ అంటే అర్థం ఏంటంటే సాధారణంగా మనుషులు కోతుల నుంచి ఉద్భవించాయని అని పిలుస్తూ ఉంటారు. రామా పెత్కస్ అనే కోతి నుంచి ఆవిర్భవించింది అని మనం మాట్లాడుతుంటాం. ఆ విధంగా మనిషి యొక్క ఆవిర్భావం గురించి, అంటే మానవుడి యొక్క ఆవిర్భావం అండ్ ఎవల్యూషన్, పరిణామం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యాంథ్రోపాలజీ అంటారు. అలాగే ఇంకోటి ఉంటుంది ఎంబ్రియాలజీ అని ఇంకో పదం వింటాం మనం. ఎంబ్రియాలజీ. ఎంబ్రియో అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి పిండం అన్నమాట. పిండం. ఆ పిండం గురించి చదివే శాస్త్రాన్ని, అంటే సంయోగ బీజాలు ఏర్పడడం, సంయోగ బీజాలు పెరగడం, వాటి ఫలదీకరణం జరగడం, అంటే స్త్రీ బీజకణాలతో పురుష బీజకణాల కలయిక చెందాన్ని ఫలదీకరణం అంటాం. ఆ పిండం ఆ విధంగా జైగోట్ ఏర్పడుతుంది. ఆ జైగోట్ నుంచి పిండం ఏర్పడుతుంది, అంటే ఎంబ్రియో ఏర్పడుతుంది. ఈ విధంగా కడుపు లోపల, అంటే గర్భాశయం లోపల ఆ పిండం అభివృద్ధి అంతటినీ అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంబ్రియాలజీ అని పిలుస్తారు. అలాగే ఇంకోటి ఉంటుంది, దాన్ని ఏమంటారంటే జూజియోగ్రఫీ అంటారు. జూజియోగ్రఫీ. జూజియోగ్రఫీ అంటే అర్థం ఏంటంటే భూమి మీద వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రకాలైన జంతువులు ఉంటాయి. ఈ జంతువులన్నీ ఏ విధంగా విస్తరించి ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ విస్తరించి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కంగారూస్ ఉంటాయి, ప్రత్యేకంగా కంగారూస్ మాత్రం ఉంటాయి. మన ఇండియాలో ఫేమస్ ఏంటి? ఎలిఫెంట్, అంటే మన ఇండియన్ ఎలిఫెంట్. ఆఫ్రికాలో ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జియోగ్రఫికల్ ఏరియాకి అందరికి కూడా ఒక ప్రత్యేకమైన జీవులు మాత్రం ఉంటాయి. వాటినన్నింటినీ అధ్యయనం చేసే శాస్త్రాన్ని జూజియోగ్రఫీ అని పిలుస్తారు. అలాగే మరొకటి ఉంటుంది, దాని పేరు ఏం పేరంటే ఫైటోపాథాలజీ అంటారు. ఫైటోపాథాలజీ. సాధారణంగా ప్యాథాలజీ అంటే అర్థం ఏంటంటే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాథాలజీ అంటారు. ఫైటో అంటే మొక్కలు అని అర్థం అనమాట. మొక్కల యొక్క వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫైటోపాథాలజీ అంటారనమాట. ఓకే, అలా గుర్తుంచుకోండి. ప్యాథాలజీ అంటే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అది మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా కానీ వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాథాలజీ అంటారు. ఇక్కడ ఫైటో అంటే అర్థం ఏంటంటే మొక్కలు అని అర్థం అనమాట. ఆ మొక్కల యొక్క వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఫైటోపాథాలజీ అంటారు. అలాగే ఎడపాలజీ అని ఇంకో పదం ఉంటుందండి. ఎడపాలజీ. ఎడపాలజీ అంటే అర్థం ఏంటంటే జీవుల మీద, అంటే ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయో ఆ లివింగ్ ఆర్గానిజమ్స్కి సాయిల్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మొక్కలు లేదా జీవులు అనేవి ఆ మట్టి ప్రభావం ఉంటుంది. ఆ మట్టి యొక్క ప్రభావం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎడపాలజీ అని పిలుస్తారు.
అలాగే ఏగ్రోబయాలజీ అని ఇంకో పదం ఉంటుంది. ఏగ్రో మనకు తెలుసు కదండి, ఏగ్రో అంటే అగ్రికల్చర్ అండి. ఏగ్రోబయాలజీ అని ఒక పదం ఉంటుంది. ఏగ్రోబయాలజీ అంటే మొక్కల యొక్క న్యూట్రిషన్, పోషణ, పంటల ఉత్పత్తి మీద అక్కడ ఉన్నటువంటి నేల యొక్క ప్రభావాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏగ్రోబయాలజీ అంటారనమాట. ఏగ్రోబయాలజీ అంటే మొక్కలు పెరుగుతున్నాయి అనుకోండి, ఆ మొక్కలు పెరుగుతున్నటువంటి నేల యొక్క స్వభావం మీద ఆ మొక్కల యొక్క పోషణ కానీ పంటల ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. దాన్ని అధ్యయనం చేయడాన్ని ఏగ్రోబయాలజీ అంటారు. ఇంకోటి ఉంటుంది, దాని పేరు ఏం పేరంటే ఆండ్రాలజీ అంటారు. ఆండ్రాలజీ ఈ ఆండ్రాలజీ అంటే అర్థం ఏంటంటే, సాధారణంగా పురుష జీవులు ఉంటాయి, అంటే మగజీవులు. ఈ మగజీవుల యొక్క స్టెరిలిటీ అంటే వాటి యొక్క పిల్ల ఉత్పత్తి చేయడం అంటే కణాలు, పురుష బీజ కణాలు ఉత్పత్తి చేయడం కానీ, లేకపోతే వాటికి ఆ పురుష జీవులకి మనుషులు కావచ్చు, లేకపోతే జంతువులు కావచ్చు, ఆ పురుష జీవులకు వచ్చేటటువంటి సెక్షువల్ డిసీజెస్, లైంగిక వ్యాధుల గురించి కానీ, ఇటువంటి పురుష జీవులకు సంబంధించినటువంటి ప్రత్యుత్పత్తి భాగాల గురించి లేదా ప్రత్యుత్పత్తి వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆండ్రాలజీ అని పిలుస్తారనమాట. అలాగే మరొకటి ఉంటుంది, దాని పేరు ఏం పేరంటే హెపటాలజీ అంటే అర్థం ఏంటంటే ది స్టడీ ఆఫ్ లివర్. సాధారణంగా మన బాడీలో ఉన్నటువంటి అతి పెద్ద గ్రంథి, మానవ శరీరంలో ఉండే అతి పెద్ద గ్రంథి, ది బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ లివర్. మానవ శరీరం నుండి అతిపెద్ద గ్రంథి ఏది అంటే లివర్. ఆ లివర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. అలాగే మనుషులకి కడుపు లోపల అల్సర్స్ ఏర్పడ్డాయి అంటాం, అల్సర్స్. ఆ అల్సర్ గురించి చదివే శాస్త్రాన్ని కూడా ఒక ప్రత్యేకం ఉంది, అల్సర్స్. ఆ అల్సర్స్ గురించి చదివే శాస్త్రం ఏమంటారంటే హెల్కాలజీ అంటారు. హెల్కాలజీ అంటే అల్సర్స్ గురించి చదివే శాస్త్రాన్ని హెల్కాలజీ అంటారు. అలాగే మరొక ఇంపార్టెంట్ పదం ఉంది, ఈ పదం లాస్ట్ టైం గ్రూప్ 2 అడిగాడు. ఆ పదం ఏంటంటే జెరియాట్రిక్స్ అంటే ఏంటి? జెరియాట్రిక్స్ అనేటటువంటి పదం దేంతో సంబంధం కలిగి ఉంటుంది అని అంటే, ముసలివాళ్ళు అంటే ఓల్డ్ పర్సన్స్, వృద్ధులు. ఆ వృద్ధులకు సంబంధించినటువంటి వేరు సమస్యలు, వృద్ధాప్య సమస్యలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, మానసిక సమస్యలు వస్తాయి. వాటన్నిటి గురించి అంటే వృద్ధులకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి చదివే శాస్త్రాన్ని జెరియాట్రిక్స్ అంటారనమాట. ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఓల్డ్ పర్సన్స్ అంటే ముసలివాళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెరియాట్రిక్స్ అని పిలుస్తుంటారు. అలాగే మనం సాధారణంగా నెక్స్ట్ లెసన్లో ఇంకో పాయింట్ కూడా చదువుతాం, దాని పేరే టాక్సానమీ అంటే వర్గీకరణ. అంటే ప్రపంచంలో బోల్డని జీవులు ఉన్నాయి, అనేక రకాలైన జంతువులు ఉన్నాయి. ఆ జంతువులన్నీ ఒక వరుస క్రమంలో అమర్చాలి. ఆ విధంగా అమర్చడాన్ని ఏమంటారంటే టాక్సానమీ అంటారనమాట. టాక్సానమీ అంటే వర్గీకరణ చేయడం, వర్గీకరణ శాస్త్రము అని పిలుస్తారనమాట. దాన్ని టాక్సానమీ అంటారు. ఆ విధంగా టాక్సానమీ అనే పదానికి అర్థం ఏంటంటే జీవుల్ని వర్గీకరణ చేయడం. అవి జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు, వాటన్నింటిని వర్గీకరణ చేయడాన్ని టాక్సానమీ అని పిలుస్తారు. అలాగే మరో పదం ఉంటుంది, దాని పేరు ఏం పేరంటే పేలియంటాలజీ. ఈ పేలియంటాలజీ అంటే అర్థం ఏంటి అని అంటే, పేలియంటాలజీ అంటే అర్థం ఏంటి అని ఒకసారి చూద్దాం. పేలియంటాలజీ అంటే అర్థం ఏంటంటే, సాధారణంగా మొక్కలు, జంతువులు ఉంటాయి, అవి చనిపోయిన తర్వాత భూమిలోకి వెళ్ళిపోతాయి. ఆ భూమి లోపల శిలాజాలుగా మారిపోతాయి. ఆ శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పేలియంటాలజీ అంటారనమాట. పేలియంటాలజీ అంటే అర్థం ఏంటంటే మొక్కలు మరియు జంతువుల యొక్క శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పేలియంటాలజీ అంటారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్. అలాగే ఇంకోటి ఉంది, అది ఇంపార్టెంట్ పాయింట్, దాని పేరు ఏం పేరంటే ఇథనోబాటనీ. ఈ మధ్యకాలంలో చాలాసార్లు క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ మధ్యకాలం ఇంపార్టెన్స్ పెరిగింది దీనికి, అందువల్ల దీన్ని ఎక్కువ అడుగుతున్నాడు. ఇథనోబాటనీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇథనోబాటనీ అంటున్నాడు. ఇథనోబాటనీ అంటే అర్థం ఏంటి అంటే, మొక్కల్ని మెడిసిన్స్గా వాడుతుంటారు, అంటే ఔషధాలుగా వాడుతుంటారు, ఆహారంగా వాడుతుంటారు. ఆ మొక్కల్ని ఔషధాలుగాను ఆహారంగాను వినియోగించేటువంటి దాని మీద అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఈ ఇథనోబాటనీ అని పిలుస్తారు అన్నమాట. అలాగే మరొకటి ఉంటుంది, ఆ స్టడీని ఏమంటారంటే ఎరక్నాలజీ అంటారు. ఎరక్నాలజీ అంటే అర్థం ఏంటంటే ది స్టడీ ఆఫ్ ఎరానియా.
హెరానియా అంటే సాలెపురుగు అని అర్థం. సాలెపురుగు లేదా స్పైడర్ అంటారు దాన్ని. స్పైడర్. ఆ స్పైడర్స్ గురించి చదివే శాస్త్రాన్ని ఎరెక్ట్నాలజీ అంటారనమాట. ఎరెక్ట్నాలజీ అంటే ది స్టడీ ఆఫ్ స్పైడర్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఎరెక్ట్నాలజీ. అలాగే ఇంకోటి ఉంటుంది, దాని పేరు ఏం పేరంటే సారాలజీ. సారాలజీ అంటే అర్థం ఏంటంటే సారాలజీ. సారాలజీ అంటే అర్థం ఏంటంటే లిజర్డ్స్, బల్లులు, తొండలు, వీటి గురించి అధ్యయనం శాస్త్రాన్ని సారాలజీ అంటారనమాట. సారాలజీ అంటే బల్లుల గురించి, తొండల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సారాలజీ అంటారు. అలాగే ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ పదం అండి, అది ఏంటి అంటే ఆర్నిథాలజీ అనగానేమి అంటాడు. ఇది చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీ అంటే అర్థం ఏంటంటే ది స్టడీ ఆఫ్ బర్డ్స్. ది స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్నిథాలజీ. అంటే పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. అలాగే ఇంకోటి ఉంటుంది, దాన్ని ఏమంటారంటే హెర్పటాలజీ అంటారు. హెర్పటాలజీ. హెర్పటాలజీ. హెర్పటాలజీ అంటే అర్థం ఏంటంటే మనం సాధారణంగా ఉభయచరాలు అంటాం. మనకు తెలుసు కదా ఉభయచరాలు, కప్ప అంటే నీటిలోనూ నేల మీద కూడా నివసించేదాన్ని ఉభయచరం అంటాం. అలా ఉభయచరాల గురించి కానీ, అంటే యాంఫీబియన్స్ గురించి కానీ, ఉభయచరాలు యాంఫీబియన్స్ గురించి కానీ, సరీసృపాలు అంటే రెప్టైల్స్. సరీసృపానికి ఎగ్జాంపుల్ బల్లి, తొండ ఇవన్నమాట. అలాంటి రెప్టైల్స్ గురించి కానీ, యాంఫీబియన్స్ గురించి కానీ సంయుక్తంగా చదవడాన్ని హెర్పటాలజీ అని పిలుస్తారు. అలాగే ఆంకాలజీ అని ఇంకోటి ఉంటుందండి. ఆంకాలజీ అంటే అర్థం ఏంటంటే క్యాన్సర్. ఈ క్యాన్సర్ గురించి చదివే శాస్త్రాన్ని ఆంకాలజీ అని పిలుస్తారనమాట. అలాగే మరొకటి ఉంటుంది, దాని ఏమంటారంటే మైకాలజీ అంటారు. మైకాలజీ. మైకాలజీ. మైకాలజీ అంటే ది స్టడీ ఆఫ్ ఫంగస్. ఫంగస్ ఉంటాయి కదండి, శిలీంధ్రాలు. ఆ శిలీంధ్రాల గురించి చదివే శాస్త్రాన్ని సాధారణంగా మైకాలజీ అని పిలుస్తారు. అలాగే మరొకటి ఉంటుంది, దాని పేరు ఏమంటారంటే బ్యాక్టీరియా గురించి చదివే శాస్త్రం. బ్యాక్టీరియా గురించి చదివే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు. బ్యాక్టీరియాలజీ. ఈ బ్యాక్టీరియాలజీ అంటే అర్థం ఏంటంటే బ్యాక్టీరియా గురించి చదివే శాస్త్రం. ఇదే సమయంలో మనం వైరస్ గురించి కూడా వస్తుంది. వైరస్ గురించి చదివే శాస్త్రం ఏమంటారంటే వైరాలజీ అంటారు. వైరసాలజీ కాదు, వైరాలజీ. చూసారా, అది జాగ్రత్త గుర్తుంచుకోవాలి. ఇక్కడ సాధారణంగా బ్యాక్టీరియా గురించి చదివే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అన్నాం, కానీ వైరస్ గురించి చదివే శాస్త్రాన్ని వైరసాలజీ కాదు, వైరాలజీ. ఆ పదాన్ని జాగ్రత్త గుర్తుంచుకోండి. అలాగే ఇంకొక ప్రధాన పదం ఉంది, దాని పేరు ఏం పేరంటే పారాసైటాలజీ. పారాసైట్స్ అంటే మనందరికీ తెలుసు, పారాసైట్స్ అంటే పరాన్నజీవులు. పారాసైట్స్. ఈ పారాసైట్స్ అంటే ఒక హోస్ట్ మీద, అంటే ఎవరైనా ఒక జీవి మీద ఇంకో జీవి ఆధారపడుతుంటే దాన్ని పరాన్నజీవి లేదా పారాసైట్ అంటారు. ఆ పారాసైట్స్ గురించి చదివే శాస్త్రాన్ని పారాసైటాలజీ అని పిలుస్తారు అనమాట. పారాసైటాలజీ. పారాసైటాలజీ అంటే పారాసైట్స్ గురించి చదివే శాస్త్రాన్ని పారాసైటాలజీ అని పిలుస్తారు. ఈ విధంగా ఇవన్నీ కూడా బ్రాంచెస్ అనమాట. అలాగే ఇప్పుడు సాధారణంగా మనకి మన యానిమల్స్ ఉన్నాయనుకోండి, యానిమల్స్ని మళ్ళీ వేరు వేరు రకాల వర్గీకరిస్తుంటారు. వాటిలో ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ అంటాం. ఇన్వర్టిబ్రేటా అంటే యానిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ మనం పట్టుకున్నాం అనుకోండి, యానిమల్స్ ఆర్ క్లాసిఫైడ్ టు 2 types. ది ఫస్ట్ వన్ ఈజ్ ఇన్వర్టిబ్రేటా అండ్ వర్టిబ్రేటా అని 2 రకాలు. వర్టిబ్రేటా. ఈ పదాలన్నీ మనకు ఈజీగా వచ్చేస్తే మనం నెక్స్ట్ ఈజీగా మన లెసన్స్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇన్వర్టిబ్రేటా అంటే అర్థం ఏంటంటే దే డజంట్ హ్యావ్ ది వెర్టిబ్రా, అంటే వెన్నుపూసలు లేనటువంటి జీవులు లేదా వెన్నుపాము లేనటువంటి జీవుల్ని ఇన్వర్టిబ్రేట్స్ లేదా అకశేరుకాలు అంటారు. అకశేరుకాలు లేదా ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. అంటే కశేరుకము లేనటువంటి వాటిని అకశేరుకాలు అంటారు. మరి కశేరుకము ఉంటే వాటిని సకశేరుక జీవులు అంటారు. సకశేరుకాలు లేదా వర్టిబ్రేట్స్ అంటారు. ఈ విధంగా వెన్నుపాము లేకపోతే వాటిని ఇన్వర్టిబ్రేట్స్ అంటాం, వెన్నుపాము ఉంటే వాటిని వర్టిబ్రేట్స్ అంటాం. ఈ వెన్నుపాము లేనటువంటి వాటిని కొన్ని వర్గాల కింద వర్గీకరిస్తూ ఉంటారు. అంటే వీటిని మళ్ళీ డివైడ్ చేస్తారన్నమాట, క్లాసిఫైడ్ చేస్తుంటారు. ఆ డివైడ్ చేసినటువంటి భాగాలు ఏంటంటే మొట్టమొదటి దాన్ని ప్రోటోజోవా అంటారు. ప్రోటోజోవా అంటే ప్రోటో అంటే ప్రాథమికమైన, జోవా అంటే యానిమల్స్. ప్రాథమికమైనటువంటి జీవులన్నీ కలిసి వీటిని ప్రోటోజోవా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా. మనకు సాధారణంగా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ప్రోటోజోవా ఏది అంటే అమీబా. అలాగే రెండో దాన్ని పోరీఫెరా అంటారు.
పోరీఫెరా. పోరీఫెరా యానిమల్స్ అంటే ప్రోటోజోవా నుంచి డెవలప్ అయినటువంటి యానిమల్స్ని పోరీఫెరా అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సైకాన్. సైకాన్ అనే యానిమల్ ఉంటుంది. దీనిలో సాధారణంగా కొన్ని క్వశ్చన్స్ వస్తాయండి పోరీఫెరాలో. అదేంటంటే సాధారణంగా బాత్ స్పాంజ్ అని దేన్ని అంటారు అంటే వీటన్నిటిని స్పాంజెస్ అంటారు. స్పాంజెస్ అనే యానిమల్స్ అనమాట. స్పాంజెస్ అంటే మనం యూజ్ చేసే స్పాంజెస్ కాదు, స్పాంజెస్ అనే యానిమల్స్ అనమాట. ఈ స్పాంజెస్ అనేటటువంటి యానిమల్స్ అన్నీ కలిపి పోరీఫెరా అనే వర్గానికి చెందుతాయి అనమాట. ఈ స్పాంజెస్లో బాత్ స్పాంజ్ అని దేని పిలుస్తారంటే సాధారణంగా యూస్పాంజియా అంటారు దాన్ని. యూస్పాంజియా అనే దాన్ని స్పాంజెస్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. అది పోరీఫెరా. అలాగే నెక్స్ట్ వన్ సీలెంటరేటా అంటారు. సీలెంటరేటా అంటే ఇట్ కంటైన్స్ ఎ బిగ్ సీలోమ్ ఇన్ ఇట్స్ బాడీ. దాని బాడీ లోపల ఒక పెద్ద సీలోమ్ను కలిగి ఉంటాయి. అందువల్ల సీలోమ్ అంటే కుహరం అనమాట, ఖాళీ ప్రదేశం. అందువల్ల దాన్ని సీలెంటరేటా యానిమల్స్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి ఇన్వర్టిబ్రేటాలో ఏంటంటే చెప్పానంటే ఒకటోది ప్రోటోజోవా, రెండోది పోరీఫెరా, మూడోది సీలెంటరేటా. సీలెంటరేటాకి ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రా అని ఒక యానిమల్ ఉంటుంది. హైడ్రా అనే ఒక యానిమల్ ఉంటుంది. దాన్ని సీలెంటరేటాకి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ నాలుగోది ప్లాటీహెల్మింథిస్ అని ఒక యానిమల్ ఉంటుంది, ఒక వర్గం అనమాట. దాన్ని ప్లాటీహెల్మింథిస్ అని పిలుస్తారు. ఈ ప్లాటీహెల్మింథిస్ అంటే ఫ్లాట్ వోమ్స్ అంటారు వాటిని. ఫ్లాట్ వోమ్స్ అంటే బద్ది పురుగులు అంటారు. అంటే బల్లపరుపుగా ఉండే యానిమల్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే టీనియా సోలియం అని ఒక యానిమల్ ఉంటుంది. ఈ టీనియా సోలియం అనేది దీన్ని పోర్క్ టేప్ వోమ్ అంటారు. పోర్క్ అంటే మనకు తెలుసు కదండి, పంది మాంసం. ఆ పంది మాంసం తినే వాళ్ళకి వచ్చేటటువంటి ఆ ప్రాబ్లమ్ని టీనియా సోలియం అంటే ఆ పోర్క్ పంది మాంసంలో ఉన్నటువంటి ఆ యానిమల్ పేరు టీనియా సోలియం అన్నమాట. ఆ టీనియా సోలియం అనేది మన కడుపులోకి వెళ్ళిపోయి చాలా పెద్ద పరిమాణంలో పెరిగిపోతుంది. ఆ సమస్యనే టీనియాసిస్ అని పిలుస్తారు. అది కలిగించి అంటే టీనియాసిస్ కలిగించేటువంటి యానిమల్ పేరే టీనియా సోలియం. ఆ టీనియా సోలియం అనేది ఈ ప్లాటీహెల్మింథిస్ అనేటటువంటి వర్గానికి ఫైలంకి చెందిందనమాట. నెక్స్ట్ వన్ నిమాటీహెల్మింథిస్. నిమాటీహెల్మింథిస్ అంటే మన సాధారణంగా చూడండి నిమాటీహెల్మింథిస్ అన్ని ఏమంటారంటే రౌండ్ వామ్స్ అంటారు. రౌండ్ వామ్స్ అని పిలుస్తారు. వీటిని నులిపురుగులు అంటారు. నులిపురుగులు కడుపులో పాములు పట్టే అంటారు కదండి, దాన్ని నులిపురుగులు అంటారు. ఎగ్జాంపుల్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్. దీన్నే నులిపురుగు అంటారు అనమాట. అంటే యాస్కారిస్ లుంబ్రికాయిడిస్ అనేది దాన్ని రౌండ్ వామ్ అని కూడా పిలుస్తుంటారు, నులిపురుగులు అని పిలుస్తుంటారు. ఆ విధంగా నిమాటీహెల్మింథిస్ వర్గానికి చెంది ఉంటాయి. అలాగే నిమాటీహెల్మింథిస్ తర్వాత అనిలిడా అని ఒక వర్గం ఉంటుంది. సిక్స్త్ వన్ అనిలిడా అంటే అనిలిడా అంటే అర్థం ఏంటంటే ది యానిమల్స్ విచ్ కంటైన్స్ ది యాన్యూల్స్ అంటే ఉంగరాల ఆకారంలో ఉంటాయి అన్నమాట దాని బాడీ మీద. అందులో దాన్ని అనిలిడా అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎర్త్వామ్ అంటే మనం చూడండి వర్షాకాలంలో భూమి నుంచి బయటకు వస్తూ ఉంటాయి, వాటిని మనం ఎర్త్వామ్స్ అంటారు అనమాట. ఆ ఎర్త్వామ్స్ లేదా వానపాములు అన్నీ కూడా అనిలిడా అనే వర్గానికి చెందినటువంటి జీవులు అనమాట. అలాగే సెవెంత్ వన్ ఆర్ద్రోపోడా యానిమల్స్ అన్నీ కూడా సాధారణంగా ఏంటంటే కీళ్ళు కలిగిన కాళ్ళు, అంటే కీళ్ళు జాయింటెడ్ లెగ్స్ కలిగి ఉంటాయి అన్నమాట. ఆ జాయింటెడ్ లెగ్స్ లేదా కీళ్ళు కలిగిన కాళ్ళు కలిగిన జీవుల్ని ఆర్ద్రోపోడా యానిమల్స్ అంటారు. ఈగలు, దోమలు, బొద్దింకలు, లేకపోతే ప్రాన్స్ అంటే రొయ్యలు, ఇవన్నీ కూడా ఈ ఆర్ద్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవులు అనమాట. నెక్స్ట్ ఎనిమిదోది మొలస్కా అంటే అర్థం ఏంటంటే మృదువైన శరీరం కలిగిన జీవులు అని అర్థం అనమాట. మృదువైన శరీరం అంటే స్మూత్గా ఉన్నటువంటి బాడీ కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆల్చిప్పలు మన సైన్స్లో ఏమో పిలుస్తారంటే యూనియో అంటారు. అలాగే యూనియో అంటే మనందరికీ తెలిసింది కదండి, ఆల్చిప్ప అంటాం. ఆ ఆల్చిప్పలన్నీ కూడా ఈ మొలస్కా వర్గానికి చెందినటువంటి జీవులు అనమాట. నెక్స్ట్ నైన్త్ వన్ ఏమంటే ఇఖైనోడర్మేటా అంటారు. ఇఖైనోడర్మేటా అంటే అకశేరుకాల్లో అంటే వాటిని ఏమంటారు ఇన్వర్టిబ్రేటా అన్నాం కదండి ఇందాక, ఇన్వర్టిబ్రేట్స్. ఈ ఇన్వర్టిబ్రేట్స్లో చిట్ట చివరి వర్గం ఏది అంటే ఇఖైనోడర్మేటా వర్గం అనమాట. ఈ ఇఖైనోడర్మేటా వర్గానికి చెందినటువంటి జీవి ఏది అంటే స్టార్ ఫిష్. మీ అందరికీ చాలాసార్లు చూసుంటారు స్టార్ ఫిష్ని. దీన్ని సైంటిఫిక్గా ఏం పిలుస్తారంటే యాస్టీరియాస్ అంటారు. ఆ యాస్టీరియాస్ అనే దాన్ని స్టార్ ఫిష్ అని పిలుస్తారనమాట. ఆ స్టార్ ఫిష్ అనేది ఈ ఇఖైనోడర్మేటా అనేటటువంటి జీవి అనమాట. ఈ విధంగా
ఇన్వర్టిబ్రేట్ అనేటువంటి వర్గాన్ని అనే విభాగాన్ని 9 వర్గాల కింద విభజిస్తుంటారు. ఇన్వర్టిబ్రేట్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఇన్వర్టిబ్రేటా అంటే దే డజంట్ హ్యావ్ ది వర్టిబ్రా, అంటే వెన్నునాడులు లేదా వెన్నుపూసలు కశేరుకాలు లేనటువంటి జీవుల్ని అకశేరుకాలు అంటారు. ఇవన్నీ అకశేరుకాలు. అకశేరుకాల్లో 9 వర్గాలు ఉంటాయి. ఆ 9 వర్గాల్లో మొట్టమొదటి వర్గం ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంటరేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఈ కైనోడెర్మేటా. ఇవి అకశేరుకాలు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, దాని పేరే సకశేరుకాలు అంటారు. సకశేరుకాలు అంటే అర్థం ఏంటంటే వర్టిబ్రేట్స్ అంటాం వాటిని. వర్టిబ్రేట్స్ లేదా సకశేరుకాలు. సకశేరుకాలు వర్గీకరిస్తారు. వాటిని ఏంటంటే మొట్టమొదటి సకశేరుకాలు ఏమిటి? ఫిషెస్ అంటే మత్స్యాలు అంటే చేపలు. ఫర్ ఎగ్జాంపుల్ సొరచేప ఉంటుంది, స్కోరియోడాన్ సొరకోవా అంటారు దాని సైంటిఫిక్ నేమ్, స్కోరియోడాన్ సొరకోవా. అంటే ఫిషెస్లో ఒక రకం అనమాట. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అని ఉంటాయి. అన్ని ఫిషెస్ కూడా వర్టిబ్రేటా వర్గానికి చెందిన జంతువులు అనమాట. ఇక్కడ మన క్వశ్చన్స్ ఏంటంటే మొట్టమొదటి జంతు సామ్రాజ్యంలో మొట్టమొదటి సంపూర్ణ వర్టిబ్రేట్ ఏది అంటే ఫిషెస్, మత్స్యాలు అనేవన్నమాట. ఇది దీనికి సంబంధించింది. అలాగే ఫిషెస్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పిసికల్చర్ అంటారు. పిసికల్చర్ అంటే చేపల పెంపకం అనమాట. ఆ చేపల పెంపకాన్ని పిసికల్చర్ అని కూడా పిలుస్తుంటారు. అలాగే యాంఫీబియన్స్ అంటే అర్థం ఏంటంటే ఉభయచరాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ కప్పలు. ఈ కప్పలన్నీ కూడా యాంఫీబియాలో ఉంటాయి అన్నమాట. ఈ కప్పల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు అనే క్వశ్చన్ కూడా వస్తుందండి. దాన్ని ఏమంటారంటే బాట్రకాలజీ అంటారు. కప్పల గురించి చదివే శాస్త్రాన్ని బాట్రకాలజీ అంటారు. అది యాంఫీబియా. నెక్స్ట్ వన్ రెప్టైల్స్. ఈ రెప్టైల్స్ అంటే మనందరికీ తెలుసు. రెప్టైల్స్ అంటే సరీసృపాలు. రెప్టైల్స్ గురించి చదివే శాస్త్రాన్ని హెర్పటాలజీ అంటారని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. హెర్పటాలజీ. ఈ రెప్టైల్స్ అంటే అర్థం ఏంటి మనకందరికీ తెలిసిందే, పాములన్నీ కూడా రెప్టైల్సే. స్నేక్స్, అన్ని పాములు కూడా రెప్టైల్సే. అలాగే మనకు సాధారణంగా కనిపించేటువంటి బల్లి, గోడ మీద ఉన్నటువంటి బల్లి లిజర్డ్, అలాగే వాల్ లిజర్డ్ అనమాట. అలాగే గార్డెన్ లిజర్డ్ అంటే తొండ. ఇవన్నీ కూడా రెప్టైల్స్ అనే విభాగానికి చెందింది. దీని మీద ఒకసారి క్వశ్చన్ ఏమి అడిగాడంటే గ్రూప్ 2లో ఒక ప్రత్యేకమైన క్వశ్చన్ అడిగాడు. డైనోసార్లు జీవులు అంతరించిపోయిన భూమి మీద నివసించినటువంటి అతిపెద్ద జంతువులైనటువంటి డైనోసార్లు ఏ వర్గానికి చెందిన జీవులు అని అడిగాడు. మనందరం కూడా ఏం పెట్టారంటే క్షీరదాలను పెట్టేశారు. కానీ అవన్నీ కూడా రెప్టైల్స్ అనమాట. అంటే సరీసృపాలకి ఎగ్జాంపుల్గా మనం డైనోసార్స్ని కూడా చెప్పచ్చు అనమాట. డైనోసార్స్ అనేవి ఉన్నవి ఏ కాలంలో ఉన్నాయంటే జురాసిక్ కాలంలో ఉండేవి. అందువల్ల ఆ సినిమాకి కూడా, అంటే డైనోసార్ల మీద తీసినటువంటి సినిమాకి కూడా జురాసిక్ పార్క్ అని పేరు పెట్టడానికి కారణం అదే. జురాసిక్ కాలంలో అవి నివసించే ఆ డైనోసార్స్ అన్నీ. అందుకనే దానికి జురాసిక్ పార్క్ అనే పేరుతో ఆ సినిమా తీయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మన రెప్టైల్స్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వన్ బర్డ్స్. అంటే బర్డ్స్ని ఏమని పిలుస్తారంటే ఏవ్స్ అంటారు. ఏవ్స్ అంటే పక్షులు అని అర్థం అనమాట. ఈ పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారని చెప్పానండి? ఆర్నిథాలజీ అని చెప్పాను. ఆర్నిథాలజీ. ఈ పక్షులు, మన సాధారణంగా పక్షుల గురించి మనందరికీ తెలిసిందే, అనేక రకాలైన పక్షులు ఉంటాయి. ఆ పక్షులన్నింటి గురించి కూడా మనం ఒక్కొక్కటి మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ లెసన్స్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ ఐదోది ఏంటంటే మ్యామల్స్ అంటే క్షీరదాలు అంటే పిల్లలకు పాలిచ్చి వాటి పిల్లల్ని పెంపకం చేసేటటువంటి జంతువుల్ని మ్యామల్స్ అంటారు. యాజ్ దే హ్యావ్ ది మ్యామరీ గ్లాండ్స్ అంటే క్షీర గ్రంథులు కలిగి ఉంటాయి అన్నమాట. ఆ క్షీరము అంటే పాలు, ఆ పాలు ఇచ్చేటటువంటి క్షీర గ్రంథుల్ని కలిగి ఉంటాయి కాబట్టి వాటిని మ్యామల్స్ అంటారు. ఎగ్జాంపుల్ మనిషి, ఆవు, గేదె, కుక్క, నక్క, పిల్లి, ఇవన్నీ కూడా అంటే ఏవైతే తమ పిల్లలకి పాలు ఇచ్చి పెంచుతూ ఉంటాయో వాటన్నింటినీ కూడా మ్యామల్స్ అని పిలుస్తారు అనమాట. ఈ విధంగా ప్రస్తుతానికి మొట్టమొదటి జీవైనటువంటి సైనోబ్యాక్టీరియా నుంచి ప్రస్తుతం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి మానవుడి వరకు ఉన్నటువంటి మొత్తం వర్గీకరణలో, మొత్తం జంతు సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదాలన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఈ పదాల నుంచి తప్పనిసరిగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి మీరందరూ తప్పనిసరిగా చదువుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చెప్పండి, నేను డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ టాపిక్ని మళ్ళీ ఇంకో టాపిక్ని మనం లోపలికి వెళ్దాం. ప్రస్తుతానికి సైన్ అవుట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.